శంభో శంకర. మన రజనీ గారు శ్రీనివాస్ గారి మీద దేవలోక జాగర రామదూత విఠలమ్మ అంజని పుత్రక పవనక సూద మహావీర విక్రమ బజరంగి తుమతి నివారక సుమతి కే సంగి కంచన విరాజ్ కాలన కుండల కుంచటి కేస. శివ పైకి రజనీ శ్రీకళ గారు అభిమానం మీద శ్రీనివాస్ గారి యొక్క పురస్కారం ప్రతి సంవత్సరం ఒక పౌరాణిక పద్య నాటకాలు, ఆయనకి పౌరాణిక పద్య నాటకం రంగస్థలం గురించి చెప్పాలంటే మా సత్యనారాయణ గారు స్టేజ్ మీదకి రావచ్చి శ్రీనివాస్ గారి గురించి 2 ముక్కలు చెప్తూ రండి. రామాచారి గారు మన మధ్య లేడు, పైనుంచి మన మధ్యలో ఎవరో ఒక రూపంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఆనందంతో ఉంటాడు. ఎందుకంటే ఆయనకున్నంత కళ మీద ఉన్నంత ప్రేమ ఎంతో గొప్పది. రండి తోట సత్యనారాయణ గారు, రామాచారి గారు ఒక్కసారి పైకి వస్తే వారి గురించి ఈ సందర్భంలో ఒక 2 మాటలు చెప్పి ఈ సభని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అభ్యర్థిస్తున్నామండి. రండి. రంగస్థలం శ్రీనివాస్ గారి గురించి బాగా ఆత్మీయంగా ఉండే ఒకళ్ళలో అయిన సత్యనారాయణ గారు వారి గురించి మాటలు చెప్తూ రంగాచారి రండి, తప్పకుండా రండి. మీరు బాగా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఒక మాట చెప్తాను. నాటకం అంటే నిజమని నమ్మించేదే నాటకం. అంటే కళాకారుడు నటనలో నిమగ్నమై చేయడానికి చాలా కృషి కావాలి, సాహసం కావాలి, ఆలోచన కావాలి. ఇవన్నీ కూడా మా డాక్టర్ గారి దగ్గరను మన రజనీ దగ్గర కూడా ఉన్నాయి. అయితే అలా నిజమని నమ్మించి నటుల్లో పోషడపు శ్రీనివాసరావు కీర్తిశేషులు ఆయన ఒకడు. ఎందుకంటే ఒక పాత్ర నటించేటప్పుడు ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకొని అద్భుతమైన నటన చేసి జనాల్ని ఆహా అనిపించుకున్నటువంటి అద్భుతమైన నటుడు కీర్తిశేషులు పోషడపు శ్రీనివాసరావు. అతని స్నేహం మాకు సుమారు 40 సంవత్సరాల పైచిరుకు మాకు స్నేహం ఉన్నా మాకు బంధువు కూడా ఉన్నామా శ్రీనివాసు, మాకు బంధువు కూడా. మాకు అద్భుతమైన కలయిక మాకు ఉండేది. సరే దురదృష్టం భగవంతుడు కన్నెర్ర చేశాడు, ఆయన మీద తొందరపడి తీసుకెళ్ళిపోయాడు. అది కళాకారులు అందరికీ హైదరాబాద్ నగరానికి తీరని లోటు. అంతేకాకుండా ఇవాళ డాక్టర్ గారు లాంటి వాళ్ళు ఇవాళ ఈ స్టేజ్కి రావడానికి అలాంటి వాళ్ళ కృషి కూడా చాలా ఉంది. ఈరోజు మా రజనీ శ్రీకళ ఆయన లేని లోటు భయంకరంగా అనుభవిస్తుందని నేను ఊహించగలను. నేను మిమ్మల్ని అశ్వత్థామగా చూశా. మీ పక్కన ధృతరాష్ట్రుడు గాడే అవకాశం, అదృష్టం మాకు ఆ రోజులో కలిగింది. గొప్ప వేదిక అది. గొప్పలు వేదికలన్నీ మంచియే సార్, ఆ వేదికలన్నీ గొప్పయే. సరే ఈరోజు ఈయన ఆడుతున్నారని చెప్పి చూడాలని మన రజనీ శ్రీకళ గారు చెప్తే నేను వచ్చి నేను మా రామాచారి గారు కూడా వచ్చి నాటకాన్ని ఆశాంతం తిలకించాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఓ మంచి టెంపుల్, భగవంతుని ఆశీస్సులతో వీళ్ళంతా కూడా ఇక్కడ ఏకమై ఉన్నారు. ఇది భగవంతుని సంకల్పం. అందరూ చక్కగా నటించారు. ముఖ్యంగా చిన్నపిల్లాడు చాలా చక్కగా తన క్యారెక్టర్ని అంతసేపు ఉండడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. అతను చాలాసేపు ఉన్నాడు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. గాడ్ బ్లెస్ యూ బాబు. అలాగే డాక్టర్ గారు ఒక పక్క వైద్య వృత్తిని, మరో పక్క నాటకం మీద ఆసక్తి, ఆ రెండు కలిసి ఆయన మంచితనం అంతా కలిపి నాటకం వేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే 2 విభిన్నమైన రంగాలు, అలాంటి కూడా సమయాన్ని కేటాయించి ఆయన చేయడం చాలా అద్భుతమైన విషయం. అలాగే ఇంకా రజనీ శ్రీకళ గారి గురించి చెప్పాలంటే కొత్త పిల్లల్ని ఎంతోమందిని ఎంకరేజ్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక మంచి ప్రేమ, అభిమానాలు, దాంతోపాటు నటన మీద ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి. సినిమా, టీవీ, నాటకం 3 రంగాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. కొత్త వచ్చిన పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈరోజు శివుడి ఒక వేషాన్ని ఇవ్వటం అనేది ఆషామాషి విషయం కదా. మంచి రోల్. ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి సినిమాలు చేయాలి. ఈమె మాధురి ఎప్పుడు చక్కగా సుమధురంగా నవ్వుతూ ఉంటుంది. నాకు చూడడానికి దూరంగా లాంగ్ షాట్లో కేఆర్ విజయ గారిలాగా అనిపించారు. అంత మంచి రోల్ ఇచ్చారు. అందరూ తనకు అనుగుణంగా ఎవరి పాత్ర వాళ్ళు చాలా చక్కగా జీవించారు. భగవంతుని బ్లెస్సింగ్ మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
శూలపాణి గారిని మనందరం సన్మానించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎంతో దూరం నుంచి తనకి ఆయన వచ్చారు. ఈరోజు రంగస్థలం శ్రీనివాస్ గారు అభినవ దుర్యోధన అంటారు. ఎంతో చక్కగా నటించేవారు, ఎంతో డెడికేటెడ్గా ఉండేవారు, ఎంతో చక్కగా అడ్మినిస్ట్రేషన్ కూడా చేసేవారని నేను విన్నాను. నేను ఎప్పుడూ కలవలేదు. సో ఆయన యొక్క పురస్కారం శూలపాణి గారికి ఇవాళ ఇవ్వటం నా చేతుల మీదుగా నా అదృష్టంగా భావిస్తున్నాను. శూలపాణి గారిని ఆశీనులు కావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రంగస్థలం శ్రీనివాస్ గారు వారి పేరు మీద ఒక పురస్కారం ఈరోజు నాకు ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దవారి మధ్యలో ముఖ్యంగా వారు చెప్పినట్టుగా మంచి అభినవ దుర్యోధనుడు. ఆయన ఎన్నో నాటకాలు చూశాను. నేను చూడటం గొప్ప అని చెప్పుకోవటం అది ఒక్కటైతే, మా శ్రీమతి ఒకరోజు మా అమ్మాయి సెంటర్ సీన్ దుర్యోధనుడు వేస్తుంటే, అది కృష్ణుడు వేస్తుంటే ఫస్ట్ టైం ఆ రోజు మీరు కూడా ఉన్నారు. ఆ రోజు బహుశా తెలుగు యూనివర్సిటీలో రంగస్థలం శ్రీనివాసుని దుర్యోధనుడిగా చూసిన తర్వాత నాకు దుర్యోధనుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి ఫ్యాన్స్, అతని ఫ్యాన్స్ని నేను అయ్యాను అని చెప్పింది మా శ్రీమతి డాక్టర్ హిమబిందు. ఆమె దూరం అంటే ఎప్పుడు అక్కడే కూర్చుంటుంది, మొత్తం అన్ని గమనిస్తూ ఉంటుంది. చూస్తూ ఆయనకి ఇచ్చిన నిజమైన అవార్డు మా శ్రీమతి గారు ఆ రోజే ఇచ్చారు. దురదృష్టం అంటే మరణం అనేది రావటం దురదృష్టం. పాపిచ్చిరాలు చిన్న వయసులోనే, ఆదిశంకరాచార్యుల వారు కూడా చిన్న వయసులోనే వెళ్ళారు. ఎంతో పుణ్యాత్ములు, మన ఒక నానుడు ఏంటంటే పుణ్యాత్ములు తొందరగా వెళ్ళిపోతారు ఈ భూమిని విడిచి అని. అంటే వాడు ఇక్కడికి వచ్చిన కొద్ది టైంలోనే వాళ్ళ యొక్క ఇదిని చూపించి వెళ్తారు. శంకరాచార్యుల వారు అట్లాగే చేశారు. అట్లా చాలామంది, వివేకానందుడు అట్లాగే నాటకం ఫీల్డ్లో ఆ కమిట్మెంట్తో ఆయన తీసిన మన చింతామణి నాటకం చాలాసార్లు మా అమ్మాయిని కూడా అడిగారు. అయితే ఆయన అప్పట్లో బాగా ఒక రకమైన ఒరవిడిలో ఉన్న చింతామణి కాదనుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో తను చేసిన ఆ చింతామణి నాటకం ఎంతోమందిని చేత ప్రశంసలు అందించుకున్నది. నాటకం అంటే ఎట్లా కమిట్మెంట్, మేనేజ్మెంట్ మొత్తం తను ఎంతోమంది గుమ్మడి గోపాలకృష్ణ వారి దగ్గర నుంచి మామూలు ఎవరు కోరినా కూడా, ప్రతి సమాజాలు కోరినా నిలబడి నేనున్నాను సహాయం చేయటానికంటూ ముందుకు తను వచ్చి అందరి నాటక ప్రేక్షకుల దేవుళ్ళు, నటీనటుల నోట్లలో వారు ఒక తలలో నాలుకలాగా మెలిగి ఒక మంచి వ్యక్తిని కోల్పోయిన దురదృష్టం. కానీ ఇలా ఈ కార్యక్రమం ఆయన గుర్తుపెట్టుకొని చేయటం, ఆయన మన మధ్యలో ఎవరో ఒక రూపంలో ఉండి తిలకిస్తూ తన యొక్క ఆనందాన్ని మనందరికీ ఆశీస్సులు అందజేస్తాడని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన రజనీ శ్రీకళ గారికి ముఖ్యంగా 2-3 రోజుల క్రితమే వచ్చింది. ఇట్లా పాపం వచ్చిన కారణం వేరు. హాస్పిటల్కి వచ్చి వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చింది ఒక 5 రోజుల క్రితం. చాలా సీరియస్గానే వచ్చింది. వైద్యం చేస్తుంటే ఇట్లా శ్రీనివాస్ గారి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను, నాకేమో ఇట్లా ఉందంటే, మరి చేసేమ్మా ఏంటి ఆలోచిస్తున్నామంటే, హరిశ్చంద్ర వేద్దాం అనుకుంటున్నాను. నాకేంటంటే హరిశ్చంద్ర ఆడాలనే బాగా ఎప్పుడు కూడా, మీకు తెలుసు, అందరికీ తెలుసు, కృష్ణుడు రాయబారం లేకపోతే అవి బాగానే ఆడుతుంటాం, కానీ హరిశ్చంద్రుడు అనేటప్పటికే నిజమైన నటన అనేది బయటకు వస్తుందని చాలామంది చెప్తారు. ఒక యాక్టర్ కనుక హరిశ్చంద్ర త్రూ అవుట్ కనుక చేయగలిగితే అతను నిజమైన ఒక నటుడుగా తయారవుతారన్నది సత్యం. కాబట్టి
నాకు అయ్యా వెయ్యాలనే ఉత్సవంలో తను ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నయ్య చెప్పినట్టుగా సీనియర్ మోస్ట్ వారి యొక్క ఆ, ఆ, సూచనను తప్పకుండా తీసుకొని ఒక మంచి ప్రదర్శనతో మీ ముందుకు వస్తాను. రామాచారి గారికి వాళ్ళందరితో గుమ్మడి గారి టీంలో మేమందరం కూడా చేసి ఒకళ్ళొకళ్ళు అనుబంధంగా ఏ అవసరమైనా కూడా ఒకళ్ళొకళ్ళు మేము సహాయం సహకారాలను అందించుకుంటూ పౌరాణిక పద్యాన్ని నిలబెట్టాలనే సత్సంకల్పంతో, వృత్తిపరంగా నేను వైద్యుని అయినప్పటికీ ఒక ఆర్థోపెడిక్ సర్జన్, ఒక హాస్పిటల్, అదొక రైట్ వింగ్ అనుకోవచ్చు. అంటే నా వృత్తి అది. ప్రవృత్తిగా మనది అంటూ ప్రతి వాళ్ళకి ముందు నడపాలి. కళాకారులు దైవంతో సమానం. కళ ఎక్కడైతే ఉంటుందో ఆనందం ఉంటుంది. వృత్తి కూడా దాంట్లో ఇంకా బాగా అరణిస్తారు. ప్రవృత్తి ఇలాంటి వాటిల్లో ఉంటానని నమ్మకంతో నేను మీ ముందుకు వచ్చి నాకు ఈ ఆశీస్సులు కలిగి తెచ్చినందుకు మరొకసారి మన వారి అల్లుడు గారికి, వారి అమ్మాయి అక్కడే ఉంది హాస్పిటల్ అనుకుంటాను, అట్లాగే టీం అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన విషయాల్ని మీరు మంచి మనసుతో చెప్పారు. ఉండి పూల్ శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మంచి పూలు ఎంత సువాసనతో గుమగుమలాడుతూ ఉంటాయో అంత సున్నితమైన సంగీతాన్ని ఈ నాటకానికి ఒక అలంకరణలాగా అందించారు. అద్భుతమైన సంగీతాన్ని, దానికి సరిపడే పద్యాన్ని చక్కగా అందించారు. అలనాటి ఆ కార్యక్రమాన్ని చూసే మంచి అవకాశాన్ని కల్పించారు ఇవాళ భగవంతుని ఆశీస్సులతో. మాధురి పార్వతీదేవి యొక్క అంశతో మనకు వచ్చింది. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శివ పేరుకు తగినట్టే శివుడి యొక్క వేషం ఇవాళ తనకి లభించడం ఎంతో ఆనందదాయకం. అది మంచి టెంపుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, ఈ రోల్ నుండి నీ జీవితం మరిన్ని మలుపులు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వేదిక పైన. పాటకైనా మాటకైనా సంగీతం చాలా ముఖ్యం. వెనక్కి ఆ ఆలాపన ఉంటే కలిగే అనుభూతి ఆడియన్స్కి చాలా అద్భుతం. చాలామంది పిల్లలకి సంగీతాన్ని నేర్పించే గురువు గారు ఇక్కడికి వచ్చి ఒక మంచి కార్యక్రమానికి సంగీతాన్ని అందించారు చాలా అద్భుతంగా. ఆ అనుభూతికి మేమంతా లోనయ్యాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లోహితుడు చాలా అద్భుతంగా నటించాడు. కథల కన్నా మెదల కన్నా ఎంతో డెడికేటెడ్గా ఆ చిన్న వయసులో యాక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. తనకి ఆయురారోగ్యాలు, మరిన్ని అద్భుతమైన నటన రంగంలో పాత్ర ఏదైనా అందులో జీవించడం నటుడి యొక్క ముఖ్యమైన బాధ్యత. తనకి 100% న్యాయం చేకూర్చిన బిడ్డ. లైటింగ్ అండ్ సెట్టింగ్ చాలా సినిమాటిక్గా చేశారు. సురభి ఆ మాట వింటేనే చాలు, చాలా ఎంతో చరిత్ర కలిగినది. దానికి సరిపడే విధంగా మంచి లైటింగ్ని సెట్ చేసి పెట్టారు. శివుడు వచ్చినప్పుడు ఆ మెరుపులు ఎంతో అద్భుతంగా చేశారు. నిజంగా మూవీలా అనిపించే విధంగా చేశారు. ఆ అనుభవం ఇక్కడ తెలుస్తోంది. ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని ఆ భగవంతుడు మరిన్ని ఆశీస్సులు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాయల్ గారితో ఉన్న అనుబంధం ఏంటంటే, రాయల్ గారు ఇట్లా సత్యహరిన్ చంద్ర వేస్తున్నానంటే ఏం చేద్దామంటే, నేనున్నాను కదా, ఏదో ఒకటి చేసేస్తాను, నేను వస్తున్నాను అంతే. మా ఇద్దరికి ఇట్లా వేస్తున్నానని చెప్పడమే నా పని. ఇంకా రెండో మాట ఏం చెప్పను ఆయనకి. అది మొత్తం ఆయనే చూసుకుంటారు. అలాంటి రజనీ ఎవరో కాదు, మా అమ్మాయి, మా ఇంటి ఆడపిల్ల. దాని గురించి మరి ఏదైనా చేయక నాకు చెప్పలే. నేను చాలాసార్లు ఫోన్ చేశా,
డాక్టర్ గారు ఒకరే చెప్పారు, హరిశ్చంద్ర వేస్తున్నా అంటే ఏం చేయాలని కాటిసీన్ అన్నారు. దానికి కావాల్సినంత వరకు ఏదో నాకు తోచినంత వరకు స్టేజీ సహకరిస్తే చాలా చేయగలుగుతాము. అది ఒకసారి రిహార్సల్ చూస్తే ఎవరేం చేస్తారనేది తెలుస్తుంది కాబట్టి చేయగలుగుతాము. అయినా సాధ్యమైనంత వరకు చేసాం. దాన్ని కూడా డాక్టర్ గారు చాలా బాగా ఉపయోగించుకున్నారు. వారందరికీ కూడా మరి ధన్యవాదాలు చెప్తున్నాం. శేషగిరి గారు రండి. చంద్రశేఖర్ గారు, శేషగిరి గారు. చంద్రశేఖర్ గారికి ఎవరు తీస్తారు? మనోడు ఉత్సాహం పేరేంటి? మహేశ్వర్. చక్కగా మంచి హనుమాన్ చాలీసా ఎవరు నేర్పిస్తున్నారు? నాన్నగారి దగ్గర హనుమాన్ చాలీసా, ఇంకా ఎన్నెన్నో మంచి పద్యాలు. ఒక సాంస్కృతికంగా బాబుని ఎలా పెంచాలో అంత అత్యద్భుతంగా నేర్చుకుంటున్నాడు. ఇవాళ పిల్లలు సెల్ ఫోన్కి అతుక్కుపోయి అసలు ఏం రాని నిస్సహాయాలుగా ఉన్నారు. అట్లా కాకుండా బాబు ఎంతో విభిన్నంగా పెంచుతున్నారు. మన సాంప్రదాయాలు కళలను చూసి చాలా ముచ్చటగా ఉంది బాబుని చూస్తుంటే. అమ్మమ్మ గారి యొక్క కీర్తిని, నాన్నగారి యొక్క కీర్తిని నిలబెడతారంటే శేషగిరి గారు రండి. శేషగిరి గారు సార్ కూర్చోండి. రామ్మా తీసుకురండి. సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠత సాంగులం. మైక్ ఇవ్వండి. మైక్ రెండు మాటలు. నమస్తే అండి. ఈరోజు నేను చాలా పుణ్యం చేసుకున్నా అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి దాని గురించి వింటమే కానీ నేను ఎప్పుడు చూసింది లేదు. మొట్టమొదటిసారిగా నేను ఈరోజు ఈ వేదిక పైన సత్య హరిశ్చంద్ర ఈ నాటకాన్ని చూసి ఫస్ట్ టైం నేను చలించిపోయాను. యాక్చువల్గా చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ నటించినటువంటి నటీనటులందరూ కూడా. అండ్ ప్రత్యేకంగా చెప్పాలంటే డాక్టర్ గారి గురించి చాలా అద్భుతంగా చేశారు. నేను కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి చూశాను. యాక్చువల్గా ప్రతి ఒక్కరూ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఇంకా ఇంత మోడర్నైజ్డ్ సిచ్యువేషన్స్లో కూడా ఈ కళని ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. టి రమేష్ గారు. చూడండి రండి బాబు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, శుభ సంకల్పమస్తు, శుభ సంకల్పమస్తు. రాజనీ లక్ష్మి పర్యవేక్షణగా రమ్మ. రాజనీ లక్ష్మి రండి. అందరికీ నమస్కారం. ముందుగా మన సత్య హరిశ్చంద్ర పౌర నాటకం మన రజనీ శ్రీకళ గారికి నా యొక్క ధన్యవాదాలు. నేను ఇలాంటి ప్రోగ్రామ్ అసలు ఎప్పుడు చూడాలి, ఫస్ట్ టైం చూడతాము. చాలా ఎక్సలెంట్గా చాలా బాగుంది. మన రజనీ శ్రీకళ గారి అది యాక్టింగ్ కానీ ఇలాంటి పౌర నాటకాలు అంతకుముందు యూట్యూబ్లో చూసినా చాలా చాలా బాగుంటాయి. ఇలా మన శివన్న కానీ మన మాధురి గారి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పరంగా మన రజనీ శ్రీకళ గారు ఎన్నో ఆర్టిస్టుల పరంగా ఎంతో యాక్టింగ్ వచ్చి ముగ్గురు చాలా బాగుంటాయి. ఇలాంటి ప్రోగ్రామ్ నన్ను పిలిచినందుకు వేరే ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. నా సపోర్ట్ మీకు ఫ్యూచర్లో ముందు నా పరంగా హెల్ప్ చేయిస్తాను ఖచ్చితంగా కోరుకుంటున్నాను.